ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి అధికారంలో ప్రభును స్తుతించు భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదట శాపగ్రస్తమైన ఏ జీవితంలో ఉండదు. ప్రకటన గ్రంథం 22:3. ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలను ప్రభా, నీకు వందనాలు నాయన. ఒకప్పుడు శపింపబడిన మమ్మలను రక్షించిన మీరు నాయన పరిశుద్ధులుగా నీతివంతులుగా తీర్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెని చేతులు ఎత్తుపట్టుకొని కాపాడుతున్న కృపలు భద్రపరచండి నాయన. ఎవరిలోనూ నాయన అశాంతి నిరుత్సాహం లేకుండా చేయండి. అందరూ ఉత్సాహంగా ఉండి శాంతి సమాధానాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు నీ కాపుదల భద్రతలో ఉంచండి నాయన. శాపగ్రస్తమైన జీవితాన్ని ఎవరు జీవించుకున్నట్లుగా నిర్దోషులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచండి. నీ సన్నిధి ఉంచండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి నాయన. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తిపట్టుకుని కాపాడండి. వారి పరిచర్యలను దీవించండి. నా దేశాన్ని రక్షించండి. నీ కృపణించండి. నిత్యం నీ సన్నిధి ఉంచమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక.